తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బీసీ కోటా ఓవర్ టు ఢిల్లీ. ఇప్పటికే రేవంత్ సర్కార్ పంపిన 2 బిల్లులు కేంద్రం ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ టైంలో ఆర్డినెన్స్ కాపీ కూడా ఢిల్లీకి చేరింది. బీసీలపై కాంగ్రెస్ కున్న కమిట్మెంట్ నిరూపించుకోవాలని ఢిల్లీ వేదికగా రేవంత్ వ్యూహాలు రచిస్తూ ఉంటే దానికి చెక్ పెట్టాలని చూస్తున్నారు ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ బీజేపీ నేతలు. మరి బీసీ బంతి ఢిల్లీ బౌండరీ దాటడం ఎలా? ప్రభుత్వ వ్యూహం ఏంటి? బీసీలకు 42% రిజర్వేషన్ కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తున్న అంశమిది. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండటంతో అంతకంటే ముందే తెలంగాణ ప్రజానికానికి ఇచ్చిన బీసీలకు 42% రిజర్వేషన్ల హామీని నెరవేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఇదంతా సాధ్యమేనా? బీసీ ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ ఆమోదం పొందుతుందా అన్న పాయింట్ పై తెలంగాణలో హాట్ డిబేట్స్ నడుస్తున్న టైంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీసీ బంతి ఢిల్లీకి చేరింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పంపగా ఆయన న్యాయ సలహా కోసం దానిని కేంద్ర హోంశాఖకు పంపించారు. అంతకంటే ముందు అడ్వకేట్ జనరల్ న్యాయ నిపుణులతో చర్చించి ఈ ఆర్డినెన్స్ ను హోంశాఖకు పంపించారు. బీసీ తీర్మానం కాపీ కూడా ఢిల్లీలోనే ఉంది. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వానికి పంపినా ఆమోదం మాత్రం ఆలస్యమవుతోంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలోనే మకాం వేసి కులగణన, బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ అధినాయకత్వంతో మంతనాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు మరో అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమై బీజేపీ సర్కారును ఇరుకున పెట్టే కార్యాచరణపై చర్చించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే విషయంలో కాంగ్రెస్ ఎంపీలు ముందుండి పోరాడేలా చేసి బీసీలపై కాంగ్రెస్ పార్టీకున్న కమిట్మెంట్ నిరూపించుకోవాలని రేవంత్ సర్కార్ చూస్తుంటే బీసీ రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని బీజేపీ విరుచుకుపడుతోంది. మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగ విరుద్ధమంటున్నారు కాషాయ పార్టీ నేతలు. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ పెద్దలను కలుస్తూ కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నారు. సెప్టెంబర్ 30లోగా తెలంగాణలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అనే హైకోర్టు ఆదేశాలున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ బీసీ రిజర్వేషన్ల అమలుకై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టైం బీసీ బంతి ఢిల్లీకి చేరింది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.